ఎక్కువగా అలసిపోవటం, శక్తి త్వరగా తగ్గిపోవటం, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవటం, గుండె వేగంగా కొట్టుకోవటం, హెడేక్ రావటం, ఇలాంటి సమస్యలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో అయితే గ్రోత్ పెరగకపోవటం, అలాగే ఆకలి వేయకపోవటం, లర్నింగ్ ఇష్యూస్, వీటన్నిటికీ కారణం మనం తీసుకునే ఆహారంలో ఐరన్ డెఫిషియన్సీ ఉండటం. డైటరీ ఐరన్ మన శరీరానికి కావలసిన ఒక ముఖ్యమైన మినరల్. దీంతో మన బాడీలో హెమోగ్లోబిన్ తయారవుతుంది. ఈ హెమోగ్లోబిన్ మన బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ని మిగతా భాగాలకు చేరవేస్తుంది. మన బాడీలో ఈ హెమోగ్లోబిన్ తగ్గితే మనకి రక్తహీనత లాంటి సమస్యలు వస్తాయి. దీన్ని ఇంగ్లీష్లో అనేమియా అంటారు. డైటరీ ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు: స్ప్రౌటెడ్ మొలకెత్తించిన రాగిపిండి, సజ్జపిండి, జొన్నపిండి, కొర్రపిండి, అలాగే రాగి మాల్ట్, అలాగే రోటీ, ఉప్మా, లడ్డు, అలాగే నువ్వుల లడ్డు, వీటిలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. వీటిని మొలకెత్తించి తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ వచ్చేసి ఎక్కువగా మనకి లభిస్తుంది, రెండింతలు పెరుగుతుంది. ఐరన్ అబ్జార్ప్షన్ని తగ్గించే 3 అలవాట్లు: ఆహారంతో పాటు టీ, కాఫీలు తీసుకోవటం, కాల్షియం ట్యాబ్లెట్స్ని అదే ఆహారంతో పాటు తీసుకోవటం, మూడవది మిల్లెట్స్ చిరుధాన్యాలని నానబెట్టి మొలకెత్తించకుండా తీసుకోవటం వల్ల ఈ ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది.